రాధను చూసాడే నమస్కారం మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మీకు ఏదో చెప్పాలనుకున్నా. మర్చిపోయావా? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సర్లే మేడం, ఇంతకి నన్ను ఎందుకు పిలిచారు? రష్మి, ఈ రోజు ఈవెంట్ మనం చేయబోతున్నాము ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్ గా. ఓహో, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇన్ హౌస్ ప్రోగ్రామ్ అన్నమాట ఈ రోజు. ఇన్ హౌస్ లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో మన ఆర్టిస్టులు వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు ఇక్కడికి వచ్చి ఈ స్పెషల్ డే ని ఇంకా స్పెషల్ చేయబోతున్నారు. అయితే గందరగోళాన్ని మొదలు పెడదామా? ఎస్, వాళ్ళందరినీ పిలిచేద్దామా? చూసేద్దాం దాని సంగతి, ఉన్నది ఒకటే జిందగీ, చూసేద్దాం దాని సంగతి. హలో, కట్ చేయండి సాంగ్. అసలు వీళ్ళకి సాంగ్ ఏంటి, ఎంట్రీలు ఏంటి? అసలు మేము పిలిచింది ఫ్రెండ్స్ ని, మీరెందుకు వచ్చారండి? అవునవును, ఫ్రెండ్షిప్ డే రోజు మీరు మీ బెస్ట్ ఫ్రెండ్స్ తో రావాలి కదా. అదే కదా, మీ అందరం బెస్ట్ ఫ్రెండ్స్. ఇగో వీడు నా బెస్ట్ ఫ్రెండ్. వీడు నా బెస్ట్ ఫ్రెండ్. వీడే నా బెస్ట్ ఫ్రెండ్. అదేంటి పక్కన ఆయన నిలబడి ఉన్నారు కదా, పేరు చెప్పొచ్చు కదా. మీరు నా ప్లేస్ లోకి వచ్చి మీరు చెప్పండి అమ్మా మీ బెస్ట్ ఫ్రెండ్. వద్దులే, వీడే నీ బెస్ట్ ఫ్రెండ్, ఒప్పుకుంటా. ఏం బాబు, నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? ఎంత బెస్ట్ ఫ్రెండ్ అంటే వీడి పేరు నేను పచ్చబొట్టు పొడిపించుకున్నా. వీడి పేరు నేను పచ్చబొట్టు పొడిపించుకున్నా. వీడి పేరు నేను పచ్చబొట్టు పొడిపించుకున్నా. పచ్చబొట్టు అంటే మా ఆవిడ చీరకి మ్యాచింగ్ అని ఆ బొట్టు పెట్టుకెళ్ళిపోయింది, పచ్చబొట్టు. మిమ్మల్ని నేను బాగు చేయలేనయ్యా. మేడం ఇదేంటి, చదవండి. గ్యాప్. అది రావడం వల్ల ఇలాగ అయిపోయాడు మనిషి. అయినా ప్రసాద్ గారు, మీకోసం నేను ఎన్ని దేవుళ్ళకి మొక్కున్నాను తెలుసా? మళ్ళీ రావద్దానండి. ఇందుకు మీరు కూర్చోబెట్టి ఆయనకు పచ్చబొట్టు పొడిపించాలి. ఒళ్ళు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు. మీరు అందరి గురించి మొక్కుకోవచ్చేమో గానీ మీ గురించి గుడికెళ్ళి నేను మొక్కుకున్నాను. నమ్మన్రా రే, నిజంగా మొక్కుకున్నాను. నమ్మను. ఏం మొక్కున్నావురా? ఆవిడ నమ్మదని నేను మొక్కుకోలే, మానేశా. నువ్వు సూపర్ రా. అవన్నీ కాదు రష్మి, ఆ, నీకు మంచి సంబంధం చూసాను రా. అబ్బాయి కోటేశ్వరుడు. కోటేశ్వరు లేకపోయినా పర్లేదు, అడుక్కున్న వాడైనా మంచోడు ఉండాలి. వాడు అడుక్కున్నాడే, పేరు కోటేశ్వరుడు అంతే. ఛీ, ఇవన్నీ కాదు, ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ వచ్చారు కదా. మీరు చెప్పండి, ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ కి తేడా ఏంటి? మనం ప్రేమించిన అమ్మాయిని మనకి దగ్గరుండి పెళ్లి చేసేవాడు ఫ్రెండ్. మనం ప్రేమించిన అమ్మాయిని ఆడలేనేసాడు బెస్ట్ ఫ్రెండ్. ఏ చిచి, దరిద్రులారా, ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నరేష్ చెప్తాడు. అవును, నేను చెప్తా. చెప్పరా. తాగి పడిపోతే ఇంటికి తీసుకెళ్లేవాడు ఫ్రెండ్. పీకల్లాగా తాగిచ్చేవాడు బెస్ట్ ఫ్రెండ్. ఆంటీ నెంబర్ మనకిచ్చేవాడు ఫ్రెండ్. అంకుల్ రాకుండా గేట్ కట్ ఉండేవాడు నిజమైన ఫ్రెండ్. అందుకే రష్మి, వీళ్ళు రాగానే నేను చెప్పానా అసలు వీళ్ళకి ఫ్రెండ్షిప్ కి ఏమైనా సంబంధం ఉందా అని. ఇతనేదో చెప్తాడంటమ్మా, ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ కి అంతేనండి. అవునండి, బెస్టేనండి. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడైనా ఇంటికి పిలిచారా? నా బెస్ట్ ఫ్రెండ్ కవిత అండి, ఇంటికి పిలిచాను. మా ఆవిడ చూసేసిందండి గొడవ, అప్పటి నుంచి మా ఫ్రెండ్షిప్ కట్ అయిపోయింది. ఈ ఓపికతో కూడా పిలిచావా అన్న? ఈ శక్తిమాన్ 3D అండి, తెల్లార్లు. అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చచ్చే, అదే చెప్పాను, వీళ్ళు వచ్చినప్పుడే ఫ్రెండ్షిప్ కి వీళ్ళకి అసలు ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు నేను పిలవపోయే కొంతమంది ఉన్నారు, వాళ్ళైతే నిజమైన అస్సలు సిస్సలైన ఫ్రెండ్స్ అన్నమాట. అంటే ఒక అబ్బాయికి అబ్బాయి ఫ్రెండ్, అమ్మాయికి అమ్మాయి ఫ్రెండ్స్, ఇవి చాలా కామన్ గా చూస్తుంటాము. కానీ ఇప్పుడు మనం పిలవబోయే వాళ్ళు ఒక అబ్బాయికి అమ్మాయి ఫ్రెండ్ అయితే ఎంత గొప్పగా ఉంటుంది, ఒక అమ్మాయికి అబ్బాయి ఫ్రెండ్ అయితే తన లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుందని సాటి చెప్పేవాళ్ళు. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం బండు గొట్టు వాడా కట్టు లేసుకేటట్టు ధూమ్ ధామ్ దోస్తాన్ విరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ విరగమరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ విరగమరగ చేద్దాం. రష్మి, నేను చెప్పాను చూసారా, ఆ ఫ్రెండ్స్ వీళ్ళే. వెల్కమ్ గైస్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ
నరేష్ ఏంట్రా పా 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 పా. ఎక్కడికి మనం వేరే ఛానల్కి వచ్చేసావురా. వాళ్ళే ఇక్కడికి వచ్చారా? రష్మి, మన ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్ ని మరింత స్పెషల్ చేయడానికి ఇదిగో వీళ్ళందరినీ ఇక్కడికి పిలిచేశాను. ఇక ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్లో ఉండాలి, మీరు చూసుకోండి. అబ్సల్యూట్లీ మేడం, ఇదంతా నేను చూసుకోవాలంటే మీరు ఎక్కడ ఉండాలి? నేను అక్కడ, నేను ఇక్కడ. మహిమా అన్నా, వీడిని ఫ్రెండా? నీకు నా గురించి తెలీదన్నా. 5 years నుంచి ఫ్రెండ్షిప్ ఇక్కడ. నీ గురించి ఆడ తెలియదు అనుకుంటా. ఇయర్ ఫ్రెండ్షిప్ చేశాడు అనవసరంగా. మహిమా మనలో నీకు బాగా నచ్చింది ఏంటి? వాడు నిజాయితీగా ఉంటాడన్నా. మనం ఎప్పుడు చూడలేదు కదా అది నువ్వు. మహిమా నీ గురించి ఎప్పుడు ఏం చెప్తుంటది ఎక్కువగా నీకు? నువ్వు మంచిగా ఉండాలిరా, బాగుండాలిరా, నీకు మంచి లైఫ్ వస్తుంది అని. అవునా, ఇది అందరికీ అబ్బాయిలు చెప్తుంటది. కొత్తగా నీకేం చెప్తే చెప్పు అంటున్నా. నమస్తే. కంగ్రాట్స్, నీ గురించి విన్నానయ్యా. ఈ మధ్య ఏదో పెద్ద హీరో పక్కన సినిమా చేస్తున్నాడు కదా? అవునన్నా. అది సినిమా పేరు ఏం పేరు? చెప్పకూడదన్నా. అదేం పేరు రా? చెప్పకూడదు, మంచి పేరు పెట్టుకోవచ్చుగా. మంచి టాక్ ఒకటి నడుస్తుంది బయట. నువ్వు చేస్తున్న సినిమాలన్నీ బాగా ఉన్నాయని చెప్పేసి బయట మంచి టాక్ ఉంది. అవునన్నా. ఎక్కడ వస్తుంది టాక్? ప్రసాద్ ల్యాబ్స్ లో. ఎందుకు అక్కడ? సినిమాలు అక్కడ అయిపోతున్నాడు కదా. హాయ్ గైస్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. రష్మి గారు హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే గీతు. హే గైస్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇంద్రజ గారు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. బా, అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అబ్బా, ఎంత హ్యాపీగా ఉందో. ఏంద్ర అది రైలు ఇసిరేస్తున్నారు? నీ పేరేంటి? గీత రైలు. అవి కంకర రైలు, ఇలా చేస్తే అలాగే ఇసురుతారు. ఏ మా గీతుని అంటారా? ఇవాళ గీతు ఫ్రెండ్షిప్ వల్ల నేను ఈ స్టేజ్ లో ఉన్నా. ఇంకా ఫ్రెండ్షిప్ చేయకపోతే ఇంకా మంచి స్టేజ్ లో ఉండేవాడు నువ్వు. అయినా అది కాదు నోకరాజు, 2 ఏళ్ళైంది సెట్టును చూసి, మీ మూతులంతా చూసి ఎంత మిస్ అవుతానా నేను మిమ్మల్ని. మరి బాగా చేసి ఉంటే 2 షెడ్యూల్కి ఒకసారి వచ్చేదాను కదా గీతు. వీడు నా ఫ్రెండ్ ధనుష్. మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా వీడే ఫస్ట్ వచ్చేది. హలో, మా ఇంట్లో ఏ ఫంక్షన్ రజనీకాంత్ గారు వస్తారు తెలుసా? ఫస్ట్ అన్న ఏంటిది? గ్యాప్ వస్తుంది. ఏ మెహబూబ్, తిను నీ ఫ్రెండా? అవును. ఏంటి తిని స్పెషల్ ఏంటి ఎందుకు అసలు? ఫోనుల్లో ఐఫోన్ ఎలాగో తన అమ్మాయిలు అలాగా. అంటే యాపిల్. ఏ కొరికేస్తా. ఏంట్రా కొరికేది? వెనక యాపిల్ సగం కొరుకుంటది కదా, ముక్క కొరికేస్తా అంటున్నా. ఇలా ఉన్నావు నువ్వు. ఏ మెహబూబ్, అప్పుడెప్పుడో నేను డాన్స్ చేసినప్పుడు వచ్చావు శ్రీదేవికి, మళ్ళీ ఇప్పుడు వచ్చావేంటి? ఆ డాన్స్ చూసి ఎంత గ్యాప్ వచ్చింది. కొంప తీసి ఇప్పుడేం డాన్స్ లేవు కదా. ఏమేంటది నీ డాన్స్ నేను గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నాను నేను. ఏ శ్రీసత్య, నువ్వు హీరోయిన్ గా ట్రై చేయొచ్చు కదా? నాకు ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్లీ. మంచి డెసిషన్ తీసుకున్నావు. అన్నా ప్రసాద్ అన్న, తమ్ముడు, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయిందన్నా? వీళ్ళిద్దరూ చైనీస్ అనుకుంటారా? కాకపోతే ఇద్దరులో చైనా వాళ్ళు ఎవరు తెలియట్లేదు. ఏ మీ ఇద్దరు డీ ఫేమ్ కదా? అవును. మీరు బాగా ఫేమస్ కదా? అవును, బయట మేము ఎక్కడికి వెళ్ళినా సరే డిఫేమ్ డి అంటూ ఉంటారు. హలో, నేను కూడా బయట ఎక్కడికి వెళ్ళినా నన్ను డి అంటారు. వీళ్ళని డి అంటే డాన్స్, నేను డి అంటే ఇంతకీ బ్రో ఎవరు? ఆదర్శ్ డి అన్నాడుగా కుట్ట. ఈ టీ షర్ట్ ఇప్పుడు ఇచ్చేడికి. తన గురించి ఏదైనా చెప్పండి కాజల్ గారు. మానస్ నాకు ఫ్రెండ్, బ్రదర్, ఫాదర్ అన్ని. అంటే ఇప్పుడు ఇంట్లో వాచ్మ్యాన్ అది కూడా. ఎందుకు? అరే ఎందుకేంట్రా అలా అన్నామనుకో, ఫాదర్స్ డేకి ఫాదర్ గా రావచ్చు, బ్రదర్స్ డేకి బ్రదర్ గా రావచ్చు. సో పేమెంట్ మీద పేమెంట్ వస్తుంది. కాదన్నా, నీకు రీసెంట్ గా పెళ్ళైంది కదా, పెళ్లి కూతురు ఏం పెట్టారన్నా? ఏం పెడతారు? గోరింటాకు పెట్టారు. అన్న ఎల్లుండి ఖాళీ అన్న. అవును ఖాళీయే. గాజుల రామారం వచ్చేవా ఒకసారి? బావా స్పెట్స్ ఎలా ఉన్నాయి? వద్దులేరా, రీడింగ్ లో తీసేస్తారు. స్పెట్స్ నా? నిన్నే సరే కాదు రామప్రసాద్ అన్న, వీళ్ళందరూ వచ్చారు ఫ్రెండ్షిప్ డే, మరి ఎట్లా ఏంటి పరిస్థితి? మీరు ఆపితే నేను స్టార్ట్ చేస్తా. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ గైస్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఒక్కసారి అందరూ కలిసి మా ప్రేక్షకులందరికీ విష్ చేద్దామా? ఈజీ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో
సో ఇంద్రజ గారు చెప్పినట్టు అబ్బాయిలు అబ్బాయిలే కాదు, అమ్మాయిలు అమ్మాయిలే కాదు, అబ్బాయిలు అమ్మాయిలు ఆపోజిట్ జెండర్ వాళ్ళు కూడా మంచి స్ట్రాంగ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు. ఏక్ లడ్కా ఏక్ లడ్కీ ఫ్రెండ్స్ హో సక్తే హై. మీ మధ్య ఉన్న బాండింగ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇది మన ఈ రోజు ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్ ద్వారా మా ఆడియన్స్ అందరికీ మేము చూపించాలి. ఓకేనా? ఓకే. ఆల్ రైట్, సో లెట్స్ బిగిన్ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్ ఓన్లీ ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. ఫ్రెండ్షిప్ డే రోజు జరుగుతున్న ఈ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఫ్రెండ్స్ గా వచ్చిన ఈ జోడీలు క్యూట్ గా డాన్స్ పర్ఫార్మ్ చేస్తే ఎలా ఉంటది, చూస్తే మాత్రం ఎలా తెలుస్తుంది. సో లెట్స్ వెల్కమ్ దెం. నూటొక్క జిల్లాల్లో లేదండి అట్లాంటి అమ్మాయి, నూటొక్క జిల్లాల్లో లేదండి అట్లాంటి అమ్మాయి. ఒట్టేసి చెప్పాలా కరుంటుంది గులాబీలా, ఒట్టేసి చెప్పాలా కరుంటుంది గులాబీలా. మనిషే మరి భోళా తన మాటే గలగల, తానే లేని వేళ నా ప్రాణం విలవిలా. ఏడేడు లోకాల్లో లేడండి ఇట్లాంటి అబ్బాయి, హే ఏడేడు లోకాల్లో లేడండి ఇట్లాంటి అబ్బాయి. గాలే నువ్వైతే తెరచాపల్లే నిలబడతా, జోలాలే నువ్వైతే పసిపాపల్లే నిద్రపోతా. రాణిలాగా కోరితే బట్టులాగా మారనా, భక్తితోటి వేడితే దేవతల్ని చూడనా. సన్నాయి సబ్బడల్లి సంక్రాంతి సందడల్లి రోజంతా సరికొత్త కేరింతలే. ఒక్క జిల్లాల్లో లేదండి అట్లాంటి అమ్మాయి, ఏడేడు లోకాల్లో లేడండి ఇట్లాంటి అబ్బాయి. తిట్టే నందే, మై ఫ్రెండ్ కొడితే కొట్టే అంతే. మై ఫ్రెండ్ ఐమ్ సో సారీ సిరి ఉంగ మూతే పెట్టగల. మై ఫ్రెండ్ తిడితే తిట్టే నందే, మై ఫ్రెండ్ కొడితే కొట్టే అంతే. మై ఫ్రెండ్ ఐమ్ సో సారీ సిరి ఉంగ మూతే పెట్టగల. మన పలుకుల్లోన తెలియని సంగీతమేదో ఉందే, సారా సమాన విన్నారో అన్నా సహేలి థోడా తో సమझोना. छोटी 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 बातें, वो मीठी 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 यादें. ओ छोटी 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 यादें. ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు.
ఎందుజ గారు థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఫ్రెండ్షిప్ డే రోజు మీరు ప్లాన్ చేసిన ఈ స్కెచ్ మొత్తం సూపర్ గా ఉంది మ్యామ్, నిజంగా. సో ఇంద్రజ మ్యామ్, వీరందరూ కలిసి చేసిన ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్ కి చాలా చాలా యాప్ట్ పర్ఫార్మెన్స్ అనిపించింది. నాకైతే ఆదర్శ్ అండ్ వర్షిని చేసిన ఆ మూమెంట్స్ అయితే క్యూట్ మూమెంట్స్, అసలు ఎర్రగా తీశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ జెజీ, మీకు హెయిర్ చాలా బాగుంది. ఆ హెయిర్ స్టైల్ బ్యూటిఫుల్ గా బౌన్స్ అవుతుంది తెలుసా, అది సో బ్యూటిఫుల్లీ రెండర్డ్. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. అండ్ హూ ఇస్ ద కొరియోగ్రాఫర్? దిలీప్ మాస్టర్. ఏ సాంగ్ ఇచ్చినా మీకు ఆ సాంగ్ కి కంప్లీట్ గా 100% న్యాయం చేస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ రియల్లీ ఎ వెరీ గుడ్ కొరియోగ్రాఫర్. మీరు సెటప్ చేసిన బ్యాక్గ్రౌండ్ గా అంత క్యూట్ మూమెంట్స్ అన్నమాట, చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఎంత చక్కగా ఫ్రెండ్స్ గా ఉండి నీట్ గా లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ గా ఉండొచ్చు అనే ఒక మంచి పాయింట్ వీళ్ళందరూ ఇక్కడ ప్రూవ్ చేశారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ గైస్. మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. శ్రీదేవి డ్రామా కంపెనీ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్. ఐ హోప్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. వాట్ అబౌట్ యు గైస్? అయితే మీ ఫ్రెండ్షిప్ లో ఎంత సింక్ ఉంది, మీ మధ్యన బాండ్ ఎంత వరకు స్ట్రాంగ్ ఉంది, ఈ గేమ్ ద్వారా మేము చెక్ చేయబోతున్నాము. ఓకేనా? ఓకే. సో నా వెనకాల మీరు ఇటువైపు 8 గ్లాసెస్, ఇటువైపు 8 గ్లాసెస్ చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఒకరు ఈ గ్లాసెస్ బ్యాక్ సైడ్ వెళ్ళి ర్యాండమ్ గా ఒక గ్లాస్ సెలెక్ట్ చేసుకొని అందులో వాటర్ పోస్తారు. వాటర్ పోసిన తర్వాత ప్రతి ఒక్క గ్లాస్ లో ఒక కలర్ ఉంది. ఆ గ్లాస్ లో వాటర్ పోసిన తర్వాత ఆ కలర్ ఏంటో మాకు తెలుస్తుంది. ఓకే. సో ఇటువైపు వచ్చి మీ ఫ్రెండ్ అదే కలర్ గ్లాసుల్లో చూడకుండా వైల్డ్ గా గెస్ చేసి అందులో వాటర్ పోయాలి. ఒకవేళ మీ ఫ్రెండ్ వైల్డ్ గా గెస్ చేసి ఒకవేళ సింక్ అయితే మీ మధ్య పర్ఫెక్ట్ మైండ్ సెట్ ఉంది, పర్ఫెక్ట్ సిక్స్ సెన్స్ గెస్సింగ్ ఉంది, అలాగే పర్ఫెక్ట్ ఫ్రెండ్షిప్ ఉంది అని మీరు ప్రూవ్ చేసుకుంటారు. ఓకే. కానీ ఒకవేళ గెస్ చేయకపోతే ఇక్కడ చూస్తున్నారు కదా, మేము స్పెషల్ గా ఇది తయారు చేయించాము. మీరు ఒక పాయింట్ లో నుంచుంటారు, అక్కడ ఈ టేబుల్ ని ఇట్లా తిప్పుతాము. తిప్పిన తర్వాత ఏ పదార్థం మీ ముందు ఆగుతుందో ఆ పదార్థం మీరు కన్జ్యూమ్ చేయాలి. అది పనిష్మెంట్. అయితే ఈ గేమ్ ఫస్ట్ ఆడడానికి వస్తున్నారు ఆదర్శ్ అండ్ వర్షిని. రండి. ఈ వైట్ లైన్ దాటకూడదు. ఓకేనా? ఆదర్శ్, మీరు ఆ 8 గ్లాసెస్ లో ఏదో ఒక గ్లాస్ చూస్ చేసుకొని అందులో వాటర్ పోయండి. బాటిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఏ కలర్ వస్తుందో మాకు తెలీదు. అదే కలర్ ఇటువైపు అదే కలర్ వస్తే మీరు గెలిచినట్టు. దెన్ అసలు ఆ టేబుల్ తో మీకు సంబంధమే ఉండదు. గ్రీన్ కలర్. వర్షిని, ఈ 8 గ్లాసెస్ లో గ్రీన్ కలర్ ఏ గ్లాస్ లో ఉంది మీరు కరెక్ట్ గా గెస్ చేసి చూస్ చేసుకోండి. డెసిషన్ కరెక్ట్ తీసుకోకుండా పోసావంటే నేను కూడా అక్కడికి రావాల్సి. సర్లే, ఫ్రెండ్షిప్ కోసం అది కూడా చేయలేరా ఏంటి? ఫ్రెండ్షిప్ కోసం నువ్వు మంచి సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. కమ్ ఆన్ వర్షిని. మీరిద్దరు ఫ్రెండ్షిప్ కాబట్టి మీరే డిసైడ్ చేసుకోండి. టేబుల్ ఎవరు తిప్పుతారు, ఎవరు తింటారు? నేను తిప్పుతా. ఏ తినే పదార్థం వచ్చి ఆయన ముందు ఆగుతుందో అదే తినాలి. మీరు జాగ్రత్త పడి తిప్పాలి. సో ఏది కావాలి? ఈ ఆలోచన ఏదో అక్కడే ఉంటే ఇక్కడ వరకు వచ్చేవాళ్ళం కాదు కదా. అయ్యో, సోయా సాస్. అండ్ ఈ స్పెషాలిటీ తెలిసి సోయా సాస్ ఏంటి, దీంట్లో గార్లిక్ పేస్ట్ కూడా మిక్స్ చేసాము. కమాన్ కమాన్, తక్కువ వేసేసే. కమాన్, పౌరుషం చూపించాలి. ఆమె సగం తాగితే మీరు ఫుల్ తాగాలి. మనోడు ఏం తాగలేదు, అలా మీసాల్లో కింద పంపేసుకుంటున్నాడు గడ్డలోకి. రెడీ, 1 2 3.
సూపర్ వెల్ డన్ గైస్. మరి ఇప్పుడు ఈ గేమ్ ఆడడానికి నెక్స్ట్ రాబోతున్న మానస్ అండ్ కాజల్. 3, 2, 1 గో. ఆరెంజ్ ఆ బాటిల్ ఇప్పుడు కాజల్ కి పాస్ చేయండి. మానస్ కరెక్ట్ కలర్ వేయమంటావా వేరే కలర్ వేయమంటావా? కరెక్ట్ కలర్ కరెక్ట్ కలర్ వేనా? కలర్ ఓకే ఇది ఆరెంజ్ కాదు, ఆరెంజ్ అదే. ఇది రెడ్ అబ్బా. ఇది రెడ్, ఇది ఆరెంజ్. ఏది ఇందులో వాటర్ వేస్తే? కాజల్ కోసం ఏ పోనీ ఇప్పుడు. సో రాంగ్. రెడ్ కి ఆరెంజ్ కి తేడా తెలిసిపోయిందా? ఎవరు తిప్పుతున్నారు, ఎవరు తింటున్నారు? ఇద్దరం తిప్పుతాం, ఇద్దరం తింటాం. ఓకే జస్ట్ బీ కేర్ఫుల్. 3, 2, 1 బతికిపోయారు. కమ్ ఆన్ ఫ్రెండ్, cheers. ఎగ్. నీకోసం ఇది తాగుతాను నేను. ఓకే ఓకే రెడీ 3, 2, 1 ఏ కాజల్ సూపర్ అబ్బా, రియల్ కోడిగుడ్లో తాగేసావు నువ్వు దాన్ని. ఇది యాక్చువల్ బల్లిగుడ్లు. అవి చిన్నగా ఉంటాయి, ఇంత పెద్దగా ఉండవు. మాది హైబ్రిడ్, సీదే పెద్ద పెద్ద పెడుతుంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, వండర్ఫుల్. మీలో కూడా ఎలాంటి సింక్ లేదు. గీతు అండ్ ధనుష్. ధనుష్ వాటర్ వేయండి. స్లోగా పర్పుల్ అగైన్. ఓకే డన్, థ్యాంక్ యూ. ఆ వాటర్ బాటిల్ ఇవ్వండి. కమ్ ఆన్ ఇట్లాంటి చిన్న గేమ్స్ అంతా గీతు రాయలకి జుజుబి. ఇంద్రజ గారు ఎవరన్నా రాని ఏమన్నా గాని నీ అవ్వ డబుల్ తగ్గేదిలా. వెల్ డన్, కంగ్రాచులేషన్స్. నేను యాక్చువల్లీ ఈ ఆట గెలిచిన దానికి నెక్స్ట్ ఓడిపోయిన వాళ్ళకి నేనే మిక్సింగ్ చేసి ఇద్దాం అనుకుంటా ఉన్నా. సరే అయితే ఇక్కడే ఉండు. ఓకే జాగ్రత్తగా ఆడండమ్మా, నేను ఉన్నాను ఇక్కడ. నెక్స్ట్ మనమే మిక్సింగ్. అయితే వాళ్ళ ఫ్రెండ్షిప్ ప్రూవ్ చేసుకోవడానికి నెక్స్ట్ రాబోతున్నారు శ్రీ సత్య అండ్ మహబూబ్. రండి. మిగతా వాళ్ళు తెలియదు కానీ మీకు గీతుకి మాత్రం మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అవును, అదే నా భయం. చలో మహబూబ్, చూస్ గ్లాస్. గ్రీన్ బాటిల్ శ్రీ సత్యకి ఇవ్వండి. లెట్స్ సీ. జాగ్రత్తగా, అక్కడ బంపర్ ఆఫర్ నుంచునుంది. వన్ సెకండ్. ఆలోచించుకో సత్య. ఈ షో వేరే షోలోకి అయిపోతుంది ఎందుకు? Listen, you can choose. ఇదే అనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గీతు అక్కడ మీకు పనిష్మెంట్ ఇవ్వడానికి అన్ని కలిపేసి ఇస్తా ఇది అది చెప్తుంది. నా ఇంట్యూషన్ ప్రకారం ఇది అనిపిస్తుంది. ఒకవేళ కాకపోతే నేను ఏం చేయలేను. ఓకే రెడీ గో. అక్కడ గ్రీన్, ఇక్కడ రెడ్. ఐ మీన్ లుక్ ఎట్ ద కాంట్రాస్ట్. గ్రీన్ సిగ్నల్, ఇటు రెడ్ సిగ్నల్. ఆ రెడ్ సిగ్నల్ నేనే ఈడ. ఇప్పుడు మనం చేసే మిక్సింగ్ ఎట్లుంటుందంటే కొంచెం వినేగర్, కాకరకాయ జ్యూస్ కొంచెం. నాకు ఎందుకో గీతు ఫలుదా షాప్ లో పనిచేసామనిపిస్తుంది. జింజర్ గార్లిక్ ప్లస్ మాజా ఒక స్పూన్. అది కాకుండా కొంచెం ఎక్స్ట్రా ఎగ్ యolk. ఇవన్నీ గార్నిష్ చేయడానికి ఒక స్పూన్ సోయా సాస్. టేక్ ఇట్ 30 ml. ఉండు. ఏ తాగు. ఎంజాయ్ పండుగ. ఇద్దరు
తాగలేదు, తొండాడుతున్నారు. ఇప్పుడు మీరు తాగుతారా లేకపోతే టేబుల్ తిప్పమంటారా? టేబుల్ తిప్పండి. ఇది కూడా పెడతాం టేబుల్లో. సరే అది కూడా పెట్టండి అక్కడ. ఏ పదార్థం ఆమె ముందు ఆగితే అదే తినాలి అండ్ నో డిస్కషన్. ఓకే సరే మధ్యలో వచ్చింది, డిసైడ్ చేయండి. గీతు స్పెషలా మా ఓరియో స్పెషలా? విల్ గో ఫర్ దిస్ ఓరియో. ఓకే ఓరియో కమ్ ఆన్. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. మహబూబ్ ఇంకోటి తింటాడట, చాలా నచ్చింది. గీతు గారు మీరు బంపర్ ఆఫర్ ఇస్తారని వచ్చేసారు, అక్కడ ఏదో ఒకటి రెడీ చేశారు, అది వాళ్ళు తాగలేదు, సో మాకు వేస్ట్ అయ్యిందనమాట అది. అండ్ వీళ్ళు కూడా మీ ఫ్రెండ్స్ కాబట్టి కంపల్సరీ మీరు చేసిన డ్రింక్ అయినా మీరు తాగాలి, లేకపోతే బిస్కెట్ అయినా తినాలి. ఇదేంది, నేను నా స్ట్రాంగ్ చేసింది తాగాలి కాదు, ఇప్పుడు స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ చెప్పిన తర్వాత వెళ్ళి కూర్చోవాలి. కానీ మీరేం చేశారు, నేను బంపర్ ఆఫర్ ఇస్తాను నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అన్నారు. దారా గీతు సో రండి. నేను రాను. ఇంకోటి కావాలా? వెరీ వెరీ వెల్ డన్, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకా మొహాల మీద కొంచెం స్మైల్ వస్తే రకరకాలుగా ఉంది మాకు. సో ఈ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ సందర్భంగా మేము అరేంజ్ చేసిన ఈ గేమ్, ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ ఫన్ కోసం మాత్రమే. బట్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ పార్టిసిపేటింగ్ సో వండర్ఫుల్లీ. సో ఇంద్రజ గారు ఈ గేమ్ ఎలా అనిపించింది? గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, కానీ అక్కడ పెట్టిన పదార్థాలే కొంచెం అట్లాగా మనసు కొట్టుకుంది. ఎందుకంటే అవి అలా రాగా తినలేము ఎవరు కూడా, కానీ చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు మన పార్టిసిపెంట్స్ అందరూ. ఐ లైక్ ఇట్. అండ్ గీతు చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. ఓకే, సో ఇప్పుడు మీతో పాటు ఈ రోజు జరుగుతున్న ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఇంకో మంచి ఫ్రెండ్స్, బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ మీ అందరి కోసం ఒక మ్యూజికల్ సెగ్మెంట్ తయారు చేశారు. మరి వాళ్ళని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ చైతన్య అండ్ లాస్య. మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా, కోపమెక్కువా కానీ మనసు మక్కువా, స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా, మీసమున్న నేస్తమా. చెరుగాలి నిన్ను చూసిందెవరమ్మా, వెళ్ళి నీ దారి అది ఎవరికి తెలుసమ్మా, రూపమే ఉండని ఊపిరే నువ్వని ఎన్నడూ ఆగని పయనమే నీదని, గాలి చెరుగాలి నిన్ను చూసిందెవరమ్మా, వెళ్ళి తెలుసమ్మా. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుంచి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలోన స్పెల్లింగ్ మారున, ఫీలింగ్ మారునా, ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్పే, ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోని సౌండ్ పేరు ఫ్రెండ్షిప్పే. నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్ల చల్లదనం ఫ్రెండ్షిప్పే, ల్యాండ్ లైన్ నుంచి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్పే, టూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీటు పేరు ఫ్రెండ్షిప్పే, పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్పే, ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్పే,
ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోని సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మా. బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మా. ఇన్నాళ్ళ నుంచి కన్న కలలు తెచ్చి అరుదైన రూపం మీయమ్మా. పించం కుంచగా మారని ఊరిపించే చిత్రం చూడని, వీరి వీరి గుమ్మడి వాడి పేరేంటమ్మా అమ్మడి. ఓ బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మా. అడగక ముందే నీ చేసి సేవకుడివనిపిస్తావు, అలసిన ఆశకి జీవం పోసి దేవుడిలా కనిపిస్తావు. ఏ జన్మలోను నీ తీర్చలేని రుణమై బంధించావు, నీ స్నేహంతోని చిగురించమని వరమే అందించావు. ఎప్పుడు నా కళ్ళు చూడని వెలుగే చూపించినావు, ఎప్పుడు నా గుండె పాడని మధురిమ నేర్పావు. నీలి కళ్ళే చిందే తడిలో హరివిల్లే రాణి త్వరలో. ఓ జూన్ పోయి జూలై పుడితే సీనియర్కి జూనియర్కి కాలేజీ క్యాంపస్లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లెలుంటాయి ముళ్ళుంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. వాడిపోనిది స్నేహం ఒక్కటే, వీడిపోనిది నీడ ఒక్కటే, హద్దంటూ లేనే లేనిది ఫ్రెండ్షిప్ ఒక్కటే. కష్టమొచ్చినా నష్టమొచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒక్కడే, కాలేజీ స్నేహం ఎప్పుడూ అంతం కానిదే. ఓ ఓ ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా. छोटी 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 बातें, वो मीठी 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 यादें. Welcome to Chaitanya and Lahasya on the special episode of Sridevi Drama Company Friendship Day Special. చంద్రజ గారు, ఎలా అనిపించింది మ్యూజికల్ జర్నీ? మండు టెండల్లో చల్లని సుగంధమైన గాలి ప్రవళిస్తే ఎలా ఉంటుందో అంత హాయిగా అనిపించింది మీ పాటలు. సూదింగ్ వాయిస్ చైతన్య గారు, మీదైతే ఒక రౌండెడ్ వాయిస్. మీరు అలా పాడేసి అది అలా రికార్డ్ చేసేయచ్చు. రికార్డింగ్ థియేటర్ లో వేరే మిక్సింగ్ కి వాటికి ఏ పని లేదండి.
guitar rounded voice. I heartfully wish a long way to go and very very bright future for you and Lasya. I want to hear more songs from you. ఎందుకంటే so melting voice, ice cream లా ఉంది ఈ వాయిస్ వినడానికి, చాలా మెల్టింగ్ అనిపిస్తుంది. టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ వోకల్ కార్డ్. మంచి ఫ్యూచర్ ఉంది మీ ఇద్దరికి కూడా. గాడ్ బ్లెస్ యూ బోత్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. రామ్ ప్రసాద్ గారు మీకు ఎలా అనిపించింది? చాలా బాగా పాడారు నిజంగా. మూవీస్ పాడి వచ్చిన ఎక్స్పీరియన్స్ ఉన్న సింగర్స్ లా పాడారు. మేడం చెప్పినట్లు మీ వాయిస్ నిజంగా ఐస్ క్రీమ్ లాగా ఉంది. అలాంటి చెప్పి కరిగిపోతాను కాదు, అలాగే ఉంటది. వింటూ మీరు కరిగిపోతారేమో. వింటూ మేము కరిగిపోయాం. మొత్తం నాకేస్తున్నాడు ఎడందా గంజి. సో సూపర్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మీ ఇద్దరికి శ్రీదేవి డ్రామా కంపెనీకి ఈ రోజు రావడం ఎలా అనిపిస్తుంది? అది కూడా ఫ్రెండ్షిప్ డే రోజు. డూ యు వాంట్ టు సే సంథింగ్ టు యువర్ ఫ్రెండ్స్ అవుట్ దేర్? To all my well-wishers and my best friends, I wish you a very happy Friendship Day and thank you so much for coming into my life. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ మై ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారు. సో హోప్ దే వాచింగ్ దిస్ అండ్ ఐ మిస్ దెమ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఓకే, అయితే నెక్స్ట్ సెగ్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఐ రిక్వెస్ట్ రామ్ ప్రసాద్ గారు టు ప్లీజ్ జాయిన్ మీ. yes సరే, ఇప్పుడు ఇంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చారు. ఓకే, మరి ఇప్పుడు కొన్ని సీరియస్ మ్యాటర్స్ గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంటది? అంటే వాళ్ళ పర్సనల్ విషయాలు ఆఫ్ డిస్కస్ కోర్స్, అసలు వాళ్ళ జర్నీ ఏంటి, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయ్యింది, వాళ్ళకి ఒకరి మీద ఒకరిలో ఉన్న ఇష్టం ఏంటి, ఇష్టం లేనిది ఏంటి, అసలు వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఎక్కడ కలిసారు, అసలు ఇదంతా ఎలా జరిగింది, ఇదంతా అయిన వాళ్ళకి మంచి గిఫ్ట్ కూడా ఇద్దాం వాళ్ళకి. అలా ప్లాన్ చేద్దామా? అలా ప్లాన్ చేద్దాం. సరే, ఫస్ట్ ఎవరి స్టోరీ కనుక్కుందాము. మానస్ అండ్ కాజల్ రండి. సో మీ ఫ్రెండ్షిప్ లో ఆ ఎసెన్స్ ఏంటి, అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యింది మీ ఫ్రెండ్షిప్? సో మా ఫ్రెండ్షిప్ ఎసెన్స్ అయితే టీజింగ్, ఫుల్ టీజ్ చేస్తారు మానస్ ఇంకా సన్ని కలిసి నన్ను. అరే ఎంత మంచి ఫ్రెండ్షిప్ రా మంది, అట్లాంటివి ఏమి ఉండవు. మళ్ళీ వచ్చావా అక్క, ఇట్లానే టీజింగ్ ఉంటుంది. సో మీ ఫ్రెండ్షిప్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది? ఫస్ట్ పరిచయం అయింది షో ద్వారా. ఓకే, ఒక జెన్యూన్ పర్సన్ గా కనెక్ట్ అయ్యాం ఇద్దరం కూడా, సన్నీ అండ్ నేను కూడా. మేమిద్దరం క్వైట్ ఆపోజిట్. అసలు మేమేం చెప్పుకోము, అంటే ఉంటాం ఆ మూమెంట్. అంటే ఫర్ సపోజ్ ఒక బర్త్డే అంటే విల్ బీ దేర్. తినేంటంటే 24/7 ఉండాలి, పక్కనే ఉండాలి అండ్ టచ్ లో ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, అప్డేట్ చేసుకుంటాలి. క్వైట్ ఆపోజిట్ పర్సన్స్. సో మేబీ ఆ రీజన్ వల్లనే మేము దగ్గర అయ్యాము అని అనిపిస్తుంది. మీ ఫ్రెండ్షిప్ ఎవరు ఎక్కువగా ఇనిషియేట్ చేస్తూ ముందుకు తీసుకొని వెళ్ళారు? ఎనీ డౌట్? छोटी 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 बातें. మీకు మానస్ లో ఎక్కువగా నచ్చేది ఏంటి అండ్ ఎక్కువగా ఇష్టపడలేంది ఏ విషయం? సో బాగా అర్థం చేసుకుంటాడు నన్ను. అండ్ ఇష్టం లేనిది అంటే అదే, నేను ఎఫర్ట్ పెట్టి నేను అరే కలవరాలే, అరే కాల్ చేయరా, నేనే ఎప్పుడు కాల్ చేయాలా, నువ్వు కూడా ఎఫర్ట్స్ పెట్టు అనేది, అదొక్కటి నచ్చదు. సో ఏది మార్చాలనుకుంటున్నారు మరి మానస్ లో? ఇంక నుంచి నేను ఎఫర్ట్స్ పెట్టను, నువ్వే ఎఫర్ట్స్ పెట్టు. అది అవదమ్మా. అయితే ప్రామిస్ తీసుకోండి. అరే చెప్పరా, ఎవ్రీడే కాల్ చేస్తా. ఎవ్రీడేయా? శ్రీజ మానస్ గురించి మీ దగ్గర చెప్పిన ఒక కంప్లైంట్ చెప్పండి. జెన్యున్ గా చెప్పాలి అంటే నేను చాలా జెన్యున్ ఫ్రెండ్ని కాబట్టి, అండ్ ఐ కీప్ గుడ్ సీక్రెట్స్ కాబట్టి నేను సీక్రెట్స్ చెప్పను మానస్, డోంట్ వరీ. ఏ కంప్లైంట్ ఉంటది జనరల్ గా? టైం ఇవ్వట్లేదు, ఇంట్లో ఉండట్లేదు, ఇదే. ఇక్కడ ఫ్రెండ్స్ కి ఫోన్ చేయట్లేదు, అక్కడ వైఫ్ కి టైం ఇవ్వట్లేదు. మానస్ మీరు ఇంతకి ఎక్కడ ఉంటున్నారు? శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒకవైపు ఒక కంప్లీట్ ఇంట్రోవర్ట్, ఇంకోవైపు కంప్లీట్ ఎక్స్ట్రోవర్ట్. మరి ఈ కంప్లీట్ గా ఆపోజిట్ గా ఉన్న ఫ్రెండ్స్ కొన్ని ఫోటోలు చూద్దామా? లెట్స్ వాచ్ సమ్ మెమరీస్ ఆఫ్ దీస్ గైస్. ఈ ఫ్రెండ్షిప్ డే రోజు మానస్ దగ్గర నుంచి మీరు ఒక ప్రామిస్ తీసుకోవాలనుకుంటే ఏంటి తీసుకుంటారు? ఓకే, ఎవ్రీడే ఏం కాల్ చేయక్కర్లేదు. నేను పెట్టే ఎఫర్ట్స్ లో జస్ట్ 50% ఎఫర్ట్స్ పెడతానని ప్రామిస్ చేయి. అది అవ్వదమ్మా. అయ్యయ్యో, 50% కూడా పెట్టవా? సరే ఓకే, ఐ విల్ ట్రై. ఫుల్ ప్రామిస్ ఇవ్వండి, మీరు 50% ఎఫర్ట్ పెడతారని. షబీనా, I promise that I'll try to put at least 50% of the efforts of what you have. Okay, thank you so much, Rohit. సో రోహిత్ అండ్ షబీనా మీకోసం ఒక చిన్న మొమెంటో శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున.
छोटी 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 बातें मीठी 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 బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను కూడా ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చా. వావ్. పరిచయం ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే. ఇట్లానే ఎఫర్ట్స్ పెడుతూ ఉండు మానస్. థ్యాంక్ యూ సో మచ్. Once again, thank you so much, Thank you. guys. Thank you. See you next year on Friendship Day again. Okay, next friendship jodi, Sri Satya and Mehboob. మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ మనకి వీడు గ్రో అవ్వాలని చెప్పేసి కొంతమంది ఉంటారు. సో నా లైఫ్ లో సత్య వన్ ఆఫ్ దెమ్. నువ్వే నా ప్రాణం. అండ్ ఒకవేళ సత్య దగ్గర నుంచి ఈ రోజు మీరు ఒక ప్రామిస్ తీసుకోవాలనుకుంటే ఏం తీసుకుంటారు? తను చాలా అండర్ ఎస్టిమేట్ చేసుకుంటూ ఉండిద్ది. అంటే తన మీద తనే అండర్ ఎస్టిమేట్ అండర్ ఎస్టిమేట్ చేసుకునేది, నెగిటివ్ టాక్స్ చేసుకుంటుండేది. బట్ షీఈస్ కేపబుల్ ఆఫ్ సో మెనీ థింగ్స్. షీఈస్ కేపబుల్ ఆఫ్ బిగ్ థింగ్స్. సో డూ ఇట్. ప్రామిస్. ప్రామిస్. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం. సత్య, మీ ఫ్రెండ్షిప్ జర్నీ గురించి మీ మాటల్లో. సో బేసిక్లీ నా మైండ్ సెట్ ఎలా అంటే, నాకు అవతల పర్సన్ మాట్లాడకపోతే నేను మాట్లాడితేమని అనుకుంటారేమో చెప్పి నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకుంటా. చాలా తక్కువ మంది క్లోజ్ అవుతా. చాలా అంటే చాలా తక్కువ మందికి. దాంట్లో మెహబూబ్ కి కూడా నేను చాలా క్లోజ్ అయ్యాను. స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. ఈ ఫ్రెండ్షిప్ డే రోజు మెహబూబ్ దగ్గర నుంచి ఒక ప్రామిస్ తీసుకోవాలనుకుంటే ఏం తీసుకుంటారు? మెహబూబ్ కొంచెం స్ట్రిక్ట్ డైట్ అంతా మానేసి అప్పుడప్పుడు మేము తింటున్నప్పుడు తిను మెహబూబ్. నీలాగా అందరూ అదృష్టవంతులు ఉంటారు. ఏమో బిర్యానీ తినిద్ది, పానీపూరి తినిద్ది, పిజ్జాలు, అయినా అలాగే ఉంటుంది. 1 గ్రాము కూడా పెరగదు. ఎప్పుడైనా ఒకసారి ఫ్రెండ్స్ అడిగినప్పుడు రోజు అడిగిద్ది. ఎప్పుడైనా అంటే ఓకే. సరే మంత్లీ వైస్. ఓకే సరే అయితే ప్రామిస్ తీసుకోండి గట్టిగా. ప్రామిస్. ఒకటే జీవితం స్నేహాలే ఓవరం. శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు యూ గైస్. ఓపెన్ చేయండి. కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా. ఓసారొస్తే పోనే పోని వరం ఇదే ఇదే ఇదే. యాక్చువల్లీ మెహబూబ్ గురించి ఇంకొకటి చెప్పాలి. హీ రెస్పెక్ట్స్ అ ఉమెన్ సో మచ్. నాకు మెహబూబ్ లో నచ్చే ఫస్ట్ క్వాలిటీ అదే. అమ్మాయిలకి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. నో మ్యాటర్ వాట్ వాళ్ళు తప్పు చేసినా కూడా హీ విల్ నాట్ అబ్యూజ్ దెమ్. ఫ్రెండ్షిప్ బ్యాండ్. బాధేది రాదింకా పరుగులలో నచ్చిందే చేసేటి సమయములో అడ్డేది రాదింకా హృదయములో ఇదే ఇదే స్నేహం కదే. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. ఇదే వరం. నెక్స్ట్ బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ వస్తున్నారు. ఆదర్శ్ అండ్ వర్షిని. లెట్స్ వెల్కమ్ దెం. హుషారే హుషారే ఖుషీలో హుషారే స్నేహంలో సదా సందడే. ఒకరి లైఫ్ లో ఎవరికి ఎంత ప్లేస్ ఉంది దాని గురించి చెప్పండి. మా ఫ్రెండ్షిప్ బేస్ ఇస్ డాన్స్. తనకి డాన్స్ అంటే చాలా ఇష్టం, నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. అండ్ హీఈస్ ఎన్ ఇంట్రోవర్ట్, ఐఎమ్ ఎన్ ఇంట్రోవర్ట్ యాక్చువల్లీ. ఓ, ఇద్దరు ఇంట్రోవర్ట్స్. yes. మరి ఇద్దరు ఇంట్రోవర్ట్స్ అయితే దేని గురించి మాట్లాడుకుంటారు? ఇంటర్ గురించి. మరి మీకు ఆదర్శ్ లో అంతగా ఇష్టమైన విషయం ఏంటి? తను ఏదైనా అన్నిటికంటే చిన్న పని ఆర్ చిన్న స్టెప్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ ఏదైనా చేయాలంటే అది 100% పర్ఫెక్షన్ ఉంటేనే కంపల్సరీ చేస్తాడు. అలా స్కిప్ అయితే చేయరు. 100% ఫర్ షూర్. The one habit that you hate the most about? అన్ని చాలా హార్డ్ కి తీసేసుకుంటాడు. కొన్ని అలా లైట్ తీసుకొని వదిలేస్తూ ఉంటే ఇంకా ఫాస్ట్ గా మనము సక్సెస్ వైపు వెళ్తాము అనేది he has to change. అంటే ఏదైతే తీసుకోవాలో లైట్ గా అవి తీసుకోవచ్చు. ప్రతిదీ లైట్ తీసుకుంటూ వెళ్తే ముందుకి ఏవేవి తీసుకోవాలో నేను చెప్తాను, అప్పుడు వినాలి. ప్రామిస్. సరే తప్పకుండా. ట్రెండ్ మారినా
జగదీష్ గారు? మేము ఫస్ట్ ప్రాజెక్ట్ చేసినప్పుడు తను ఆల్రెడీ హీరోయిన్ గా చేస్తుంది, నేను ఒక గెస్ట్ రోల్ గా వచ్చాను. వచ్చినప్పుడు చూసినప్పుడు నాకెందుకు యాటిట్యూడ్ లాగా అనిపించింది. ఇష్టమైన విషయం అంటే నాకు ఫస్ట్ క్లాసికల్ డాన్స్ ఎవరైనా చేస్తే నాకు చూడాలి, నేర్చుకోవాలని చాలా ఇష్టం. సో తను ఎప్పుడైనా క్లాసికల్ డాన్స్ చేస్తున్నప్పుడు లేదా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను ప్రపంచాన్ని మర్చిపోయి చూస్తూ ఉంటాను. తన డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం, తన ఎక్స్ప్రెషన్స్ అంటే చాలా ఇష్టం. నచ్చని విషయం అంటే మేము కలిసి ప్రాక్టీస్ చేసినా తను కొంచెం సపరేట్ గా ఉంటది. సో అలా కాకుండా కొంచెం మింగిల్ అవుతూ జనాలతో. ఒక ఇంట్రోవర్ట్ మనిషి ఇంకో ఇంట్రోవర్ట్ మనిషికి మింగిల్ అవడానికి అడ్వైస్ ఇస్తున్నారు. సూపర్, ఇది హైలైట్. మరి శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున మీకు ఒక చిన్న గిఫ్ట్. నరేష్, ఐసు నుండి క్రీమ్ స్టోన్ కి మారిన రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్రైట్, నెక్స్ట్ గీతు అండ్ ధనుష్. చిట్టా 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 మీ ఎనర్జీ లెవెల్స్ చూసేటప్పుడే అది అనిపిస్తుంది వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది. బేసిక్ గా ఐ వాస్ గోయింగ్ త్రూ వెరీ టఫ్ ఫేజ్ అన్నమాట. ఈ జనవరిలో మై డాడ్ వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. ఆయనకి హార్ట్ ఆపరేషన్. సో మా నాయన హాస్పిటల్ అడ్మిట్ అయినాడు. వికాస్ వాళ్ళ నాయన కూడా హాస్పిటల్ అడ్మిట్ అయినాడు. సో సడన్ గా ఏమైందంటే నేను ఒక షూట్ కి బయలుదేరుతూ ఉండేటప్పుడు ఐ హ్యాడ్ సివియర్ స్టమక్ పెయిన్. మా నాయన వాళ్ళకి ఫోన్ చేయలేను బికాస్ దే వర్ ఆల్రెడీ ఇన్ ది హాస్పిటల్. వాళ్ళని టెన్షన్ పెట్టలేను. ఇట్లా వికాస్ కి ఫోన్ చేయలేను. సో నేను వీడికి ఫోన్ చేసి నా వల్ల అవ్వట్లేదురా, యూ హ్యావ్ టు టేక్ మీ టు హాస్పిటల్ అంటే హాస్పిటల్కి వెళ్తే దే టోల్డ్ మీ దట్ దేర్ వాస్ సమ్ పెరిటోనియల్ హెమరేజ్ ఆర్ సంథింగ్ అండ్ ఎమర్జెన్సీ సర్జరీ చెప్పినారు అనమాట. సో నేనేం చెప్పినా ఐ వాస్ ఫస్ట్ సర్జరీ చేసానని చెప్పేస్తున్నాను. సో సర్జరీ అయిన తర్వాత నాకు ఒక పక్క సెలైన్, ఇంకొక దాంట్లో బీపీ మెషిన్ కనెక్ట్ చేస్తున్నారు, పల్స్ కనెక్ట్ చేస్తున్నారు. ఇట్ వాస్ అ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. సో దట్ మేడ్ మీ కనెక్ట్ టు హిమ్ సో మచ్. ఇట్లాంటి ఫ్రెండ్ ఎవరికి ఉండరు అనేసి అనిపించింది. ఎందుకంటే ఆ నో కన్సెంట్ కూడా సైన్ చేయాలంటే చాలా గట్స్ కావాలి ఆ టైంలో. సో ఐ రియలీ బౌ. థ్యాంక్స్ సో మచ్. ఆ రోజు నన్ను భయంకరంగా చూసుకున్నాడు. మా మదర్ వాళ్ళకి చెప్పుకోలేని సిచ్యువేషన్, ఇంట్లో వేరే ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్ బికాస్ దే వర్ ఆల్రెడీ టెన్స్డ్. సో హి వాస్ ది ఓన్లీ వన్. సో ధనుష్, బేసిక్ గా నేను చూసిన ఫ్రెండ్స్ అందరికి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండేవి. అంటే నువ్వు ఇచ్చేస్తే నేను ఇచ్చేస్తా అట్లా. గీతు దగ్గర ఒకటి నేను ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా తను నన్ను ఫ్యామిలీ అనుకుంది కాబట్టి మా దగ్గర ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి మా ఫ్రెండ్షిప్ ఈ 1 year నుంచి ఏ గొడవలు లేకుండా ఏం లేకుండా అట్లా ఉంది. ప్రాబ్లం లో మిడ్ నైట్ అయిన ఫ్రెండ్ ఒక్కడే రాడా. ఆల్రైట్. సో మేము ఇచ్చే గిఫ్ట్స్ కాకుండా గీతు గారు కూడా ఏదో ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చిందంట. ప్లీజ్. ఒక పర్సనల్ గిఫ్ట్. సో నా దగ్గర డమరుకం రింగ్ ఉంది. ఎప్పుడు చూసినా కూడా హీ ఆల్వేస్ ఆస్క్స్ అనమాట, అరే నాకు ఈరా, నేను కొంచెం బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉన్నాను కదా, నాకు శివుడు అంటే ఇష్టం అని చెప్పేసి. సో ఐ గాట్ దిస్ డమరుకం రింగ్ ఫర్ హిమ్ టుడే. ఇదొకటే కాకుండా ఇంకోటి చెప్పాలి. ధనుష్ కాకుండా దేర్ ఇస్ అనదర్ బెస్ట్ ఫ్రెండ్ ఫర్ మీ. తనకి కూడా నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. శ్రీ సత్య. సో ఐ గాట్ దిస్ పర్ఫ్యూమ్. తను ఎక్కడ పోయినా ఎప్పుడు స్మైల్ స్ప్రెడ్ చేయాలి, అట్లే పర్ఫ్యూమ్ కూడా స్ప్రెడ్ చేయాలి. పర్ఫ్యూమ్ ఫర్ హర్. నాకు ఇంకొక 2 minutes టైం ఇస్తే ఇంకొక ఫ్రెండ్ గురించి చెప్పుకుంటా. ఫైమా. యాక్చువల్లీ జబర్దస్త్ సెట్స్ లో నాకు ఫైమాన్ చూస్తే మిరకాయ పెట్టినట్టుండేది. ఏంటి మిరపకాయ పెట్టినట్టుండదా? బట్ ఒక షోలో తనని మీట్ అయినప్పుడు, ఒక 63 days తనతో డే అండ్ నైట్ ట్రావెల్ చేసినప్పుడు ఐ గాట్ టు నో దట్ షీ తనకి మిరకాయ పెట్టినట్టు షీ ఈస్ వెరీ స్పెషల్ టు మీ. తను ఈ రోజు ఇక్కడికి వస్తుందని నాకు తెలియదు, దానికి కూడా ఒక గిఫ్ట్ తెచ్చుంటా. ఐ వాంట్ టు విష్ హర్ ఎ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. వీళ్ళు ముగ్గురు నాకు బాగా ఒక బ్యాండ్ తీసుకొని కట్టే అంతే. ఫైమా. వీళ్ళందరూ కాకుండా
నాకు ఒకరిని షోలో చూస్తుంటే మెరకే పెట్టినట్టు ఉండేది. వాడే రాజ్. అరే 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 నువ్వు ఓడరా నైనా. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్, సో వీళ్ళందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. గిఫ్ట్లు తేలా, నేనే మీకు పెద్ద గిఫ్ట్ ఏం అనుకోవద్దండి. మరి ఫైమా రాజు మీ ఫ్రెండ్ ఇక్కడ ఉన్నారు. అసలు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ లో మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయిన తర్వాత ఏమైనా ఈ విషయం చాలా చెడ్డగా ఉంది వీళ్ళు సాధారణంగా అమ్మాయిల దగ్గర రిపీట్ అవుతుంది, బట్ వీరు అమ్మాయిలకు కాల్ చేస్తే 1 minute ఇప్పుడే కాల్ చేస్తా అని మళ్ళీ 1 month దాకా చేయరు కదా. సో వీడు అదే టైప్ అన్నమాట. ఫోన్ చేస్తే 1 minute ఇప్పుడే కాల్ చేస్తా అంటాడు, మళ్ళీ 1 month దాకా చేయడు. సో అది నాకు నచ్చదు. కాల్ బ్యాక్ చేస్తా, నేను లిఫ్ట్ చేయ కదా. మీరేం ప్రామిస్ తీసుకోవాలనుకుంటున్నారు? అంటే వాడు ఏ పర్సనల్ ఉన్నా సరే నాకు చెప్పుకుంటాడు, అవన్నీ ఓకే. కాకపోతే అప్పుడు నాకు ఇరిటేషన్, నాకు ఫోన్ చేసినప్పుడు ఇప్పుడే కాల్ చేస్తా ఆగు అని, లేదంటే నా మొహం మీద కట్ చేస్తే నాకు చిరాకు వస్తుంది అనమాట. సో ఆ చిరాకు రాకుండా చూసుకో అంతే, ప్రామిస్. బేసిక్గా నేను వీడి కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను, కానీ వీడికి రాగానే చెప్పాను, అరే నేను నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను రా అని. అంటే అరే మన మధ్య ఇదంతా ఎందుకు రా అన్నాడు, అందుకే అది వాపస్ ఇచ్చేసా. అందుకే మీ ఇద్దరు కోసం మేము ఈ గిఫ్ట్ తీసుకొని వచ్చాము. ఓపెన్ చేయండి. ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఫర్ ద బోత్ ఆఫ్ యూ. Once again, thank you so much, guys. Mari next best of friends, Jessie and Shripriya. సో జెస్సీ అండ్ శ్రీప్రియ ఫ్రెండ్షిప్ గురించి ఒకరి మీద ఏంటి మీ అభిప్రాయం? ఇన్ఫాక్ట్ జెస్సీలో నాకు నచ్చే థింగ్ ఏంటి అంటే తన పైన తనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఉంటుంది. లైఫ్ లో ఏదో సాధించాలి అనే డ్రీమ్స్ డెఫినెట్ గా ఉన్నాయి. సో ఆ విషయం నాకు జెస్సీలో చాలా చాలా నచ్చుతుంది. యాక్చువల్లీ అమేజింగ్. థ్యాంక్ యూ. అండ్ శ్రీప్రియలో నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే తన ఆరా మంచిది. యాక్చువల్లీ ఎవరున్నా సరే జెలస్ ఫీలింగ్ అవ్వదు. పర్సన్ తన తోటి కంటెస్టెంట్ కానీ ఎవరైనా ఎదుగుతున్నారంటే ఇంకా సపోర్ట్ ఇస్తుంది, కానీ వాళ్ళు తొక్కేయాలి లేకపోతే జెలస్ ఫీలింగ్ ఏమి ఉండదు. సో తన ఇన్స్టా షోస్ లో టీవీ షోస్ వచ్చినప్పుడు నన్ను గైడ్ చేసింది కూడా, అరే ఇలా చేసుకోరా షోస్, ఇలా చేస్తే నువ్వు ఇంకా బాగా హైలైట్ అవుతావు అని చెప్పి. నాకు ఒక స్టేజ్ ఫియర్ అనేది పోయింది తన వల్లే ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి ఎలాంటి ప్రామిస్ తీసుకుంటారు? ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి తెలుసు, జెస్సీ మనకి ప్రతిసారి మూవీస్ ఇలా చేయాలి లేదంటే ఈ సబ్జెక్ట్స్ అని. ఐ విష్ అవి త్వరగా మేము ఆన్ స్క్రీన్ చూడాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ప్రామిస్ మీ షూర్ విత్ ఇన్ షార్ట్ టైమ్ లో అయిపోతుంది. మరి జెస్సీ నన్ను బాగా ఏడిపిస్తుంటది. ఎప్పుడు వచ్చినా కనిపించినా సరే ఖచ్చితంగా ఏదో ఒకటి అన్ని వెళ్ళిద్ది అనమాట. ఇంటికి వెళ్తున్నప్పుడు ఏడిపించదని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. నేను జనరల్ గా ఏ అబ్బాయిని ఏడిపించను, అంత ర్యాపో నేను ఎవరితో అంత రాలేదు నాకు ఏ అబ్బాయితో కూడా. బట్ జెస్సీతో ఇట్ వాస్ లైక్ కనిపిస్తే ఏడిపించేస్తావండి. సో ఆ ర్యాపో మా ఇద్దరికి ఉంది. బట్ సమ్హౌ నువ్వు అది హర్ట్ అయితే గనక ఐ ప్రామిస్ ఐ విల్ నెవర్ రిపీట్. Wishing everyone happy friendship day. Happy friendship day. Thank you guys. Thank you so much. శ్రీదేవి డ్రామా కంపెనీ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఆఫ్ కోర్స్ ఇంద్రజ గారు ఎంతో మంది మంచి ఫ్రెండ్స్ ని, ఎస్పెషల్లీ అమ్మాయిలు కూడా ఫ్రెండ్స్ గా ఉండొచ్చు అనే కాన్సెప్ట్ ఈ రోజు మా ఆడియన్స్ అందరి ముందు తీసుకొని వచ్చారు. సో ఈ ఫ్రెండ్స్ మధ్య ఉన్న ఆ కెమిస్ట్రీ, ఆ సింక్ తెలియాలంటే నెక్స్ట్ ఏంటి ఇంద్రజ గారు? నేను అయితే ఇక్కడ నా ముందు చాలా సామాన్లు చూస్తున్నాను. ఈ గేమ్ గురించి డీటెయిల్డ్ గా నేను రామ్ ప్రసాద్ గారికి, నుగరాజ్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి మా డెమో పీసులు రండి.
రెడీ రామ్ ప్రసాద్ గారు. డెమో చూపించడానికి మా డెమో పీసులు రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. బాయ్స్ సీ సమూత టీసింగ్స్ గ్లాస్ లో మందు పోసింగ్స్ గట గట తాగింగ్స్ ఎంజాయ్ పండుగో ఎంజాయ్ పండుగో ఓ ప్యారీ తోట పహరీ బొమ్మల నడుమా పుట్టు ఏదే దాదారి రాజుకురి నీ గుండెల పైన అంటుకుంటే. మేడం మీరు చెప్పినట్లు చేశాం కదా. చాలా కరెక్ట్ గా చేశారు. సో ఫస్ట్ మెహబూబ్ అండ్ శ్రీ సత్య రండి. 3, 2, 1 గో. బడి చుట్టేద్దాం బుచ్చి భూగోళాన్ని గెట్ రెడీ వచ్చేద్దాం నింగి నక్షత్రాల్ని దోపిడి చేద్దాం దాల్లోని ఆనందాన్ని చల్ చలో చల్ చలో లైఫ్ ఫ్రెండ్గా మాతో ఉండగా ఫుల్ టు పండగే పండగా వెరీ గుడ్ మెహబూబ్, వెరీ గుడ్. వెరీ గుడ్ మెహబూబ్. చూడరా చలాకి స్నేహం పాడరా హుషారు గీతం తీరని రుణాను బంధం సుమాన గంధం స్నేహమేరా స్నేహం ఉంటే చాలు. 15 seconds, last 15 seconds. కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. సో ఇంద్రజ గారు, సో ఏమంటారు? చాలా బాగా ప్లే చేశారు. ఇట్స్ నాట్ దట్ ఈజీ. అది కూడా ఇక్కడ పెట్టుకొని బ్యాలెన్స్ చేయడం అనేది వాటర్, దట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ. 5 గ్లాసెస్ అనేది నిజంగానే చాలా పెద్ద విషయం. ఇక చూడాలి మిగతా ఫ్రెండ్స్ కూడా ఎలా చేస్తారనేది చూడాలి మనం. బట్ గుడ్ జాబ్ గైస్, వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వచ్చేస్తున్నారు రాజ్ అండ్ ఫైమా. కాదు, నాకు ఒక డౌట్ కొడుతుంది. నరేష్ క్లీనింగ్ చేస్తున్నాడు, వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? మీ ఊరినే రాడు వరకు దగ్గర నుంచి చూసుకుంటాం. నేను ఎవరైనా పడిపోతే సపోర్ట్, ఐ విల్ సపోర్ట్ దెమ్. ఇప్పుడు 5 అనగా ఎటుపక్క వచ్చి చూసారా? 5 పెద్ద ఫిగర్ కాదు కదా సపోర్ట్ లేకపోయినా పర్లేదు. ఓకే 3, 2, 1 మ్యూజిక్. 3 minutes. Come on. బ్రేక్ ఏనా? లంచ్ తర్వాత వెళ్తా. రెడీ. Come on, నరేష్. Okay, last 10 seconds. మనకేమీ బాధలే దోసులతోటి దావతు చేసి గడపొచ్చు రోజులే. నాకు ముద్దు వద్దు, మురిపెంబొద్దు, సిరాకు వద్దు, పరాకు వద్దు. ఒరే పెన్సిగా మ్యూజిక్ మస్తు కొట్టినావు, మ్యూజిక్ చమ్మక మ్యూజిక్ మస్తు కొట్టినావు నీ అవ్వారే. లాస్ట్ ది కన్సిడర్ చేయము. 10 seconds తర్వాత కాదు, మధ్యలో చేయి పట్టుకోకూడదు, కన్సిడర్ చేయను అని చెప్పారు కదా, మరి మధ్యలో ఒకసారి చేయి పట్టుకున్నాను. అంటే 5 మార్క్ ఇష్టం చేపట్టుకోవడం, అందుకే పర్మిషన్ ఇచ్చాము. అది కాదు, మీకు కూడా అదే ప్రాబ్లం అయింది అక్కడ. మహబూబ్ కిందకి వచ్చేటప్పుడు బేసిక్లీ పట్టుకొచ్చున్నారు, కానీ మీరు అటు నుంచి వెళ్ళేటప్పుడు ఇటు నుంచి వచ్చేటప్పుడు ఒకసారి పట్టుకున్నారు. ఏంటి మాట్లాడుతున్నావు? మేము కరెక్ట్ గానే ఆడాం తెలుసా? ఎక్స్క్యూజ్ మీ, మేము 6
6 గ్లాసులు తీసుకొచ్చిన మేమే, మీకంటే హైయెస్ట్. ఓకేనా? హలో ఫైమా గారు, 6 కాదండి 4 గ్లాసులు తీసుకొని వచ్చారు. సో వెల్ డన్ ఫైమా అండ్ రాజ్. టోటల్ గా 4 గ్లాసెస్ మీరు ట్రాన్స్ఫర్ చేశారు విత్ ఇన్ 3 minutes. అండ్ మళ్ళీ చెప్తున్నాను, వాటర్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మొత్తం వాటర్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఫైమా మీరు ప్రతిసారి సగం తీసుకొని వచ్చేవాళ్ళు, నెక్స్ట్ వాళ్ళు ప్లీజ్ అది ఫాలో అవ్వకండి. ఇప్పుడు ఈ గేమ్ నెక్స్ట్ ఆడడానికి వస్తున్నారు జెస్సీ అండ్ శ్రీప్రియ. సో లెట్స్ వెల్కమ్ దెం. ఓకే, 3 minutes, 3, 2, 1 go. జెస్సీ కాపీ కింద అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యారు. అయ్యో పాపం సారు ఇట్టా లాక్కయ్యారు. నరేష్ క్లీన్ చేయి, నరేష్ ఫాస్ట్ కమ్ ఆన్. 3 అయ్యాయి, కమ్ ఆన్, రెడీ. వచ్చిందా కావాల్సింది? హే నిజంగా పల్లె మరి హ్యాపీ అంటూ. వెల్ డన్ శ్రీప్రియ అండ్ జెస్సీ, వెల్ ప్లేడ్. టోటల్ గా 4 గ్లాసెస్ 3 minutes లో ట్రాన్స్ఫర్ చేశారు. వెల్ డన్. అండ్ నెక్స్ట్ వచ్చి ధనుష్ అండ్ గీతు రాయల్. ఫస్ట్ కెమెరా ఫేవర్ ఉండు, మనకే కెమెరా ఫేవర్ ఉంది. ఎన్ని క్లాసులు మా మీరు? 7 నువ్వు ఎన్ని క్లాసులు మా? 4 ఏమో వాళ్ళు కింద పడిపోయింది ఆ పిల్ల. 3 గ్లాసులు లెగ్ 3 గ్లాసులు ఒక లెగ్గ. నా లక్కీ నెంబర్ 9. మేము 9 గ్లాసులు తీస్తే ఇంకేం ప్రాబ్లమా? అందుకే 9th వీక్ బయటకు వచ్చావు. 9 గ్లాసులు తీయడానికి గీతు అండ్ ధనుష్ రెడీగా ఉన్నారు. లెట్స్ సీ. రెడీ 3, 2, 1 మ్యూజిక్. ఆవిడ పైకెక్కాలి. గీతు మీరు పైకెక్కాలమ్మా. గీతు ఈ గ్లాస్ కౌంట్ అవ్వదు. రెడీ 3, 2, 1 గో. గీతు కింద దిగండి. మీరు పైకి రావాలి. గీతు, ధనుష్ 30 seconds. బిడ్డ ఇది నా అడ్డ. కమ్ కాదురా, ఏడకపోయినవరా నువ్వు. కానీ గీతు ఒక్క రిక్వెస్ట్. 9 గ్లాసులు కాదులే గాని ఒక్క గ్లాసు నువ్వు పోస్తే చూడాలని ఉంది. ఇంకా సింప్లిఫై చేస్తున్నాను. ఓన్లీ మీరే ఇక్కడి నుంచి నీళ్ళు ఫిల్ చేసుకొని మొత్తం సింగిల్ హ్యాండెడ్ గా ఈ సీసా మీద వాక్ చేసుకొని వెళ్ళి ఆ ఒక్క గ్లాస్ లో ఉన్న వాటర్ మాత్రమే ఆ ట్యాంక్ లో మీరు పోయాలి. అంతే. నార్మల్ గా కూడా అన్ను మనకు పుష్పం ఉంది కాబట్టి చేయి ఇట్ట పెట్టుకొని ఆడతా. ప్రాబ్లమా? నువ్వు కరెక్ట్ ఆడపోతే ఇదే ఉండిపోద్ది సైలెంట్ గా. మ్యూజిక్ ఏంటి ఫస్ట్? చలో 3, 2, 1 మ్యూజిక్. కమాన్. బిడ్డ ఇది నా అడ్డ. బిడ్డ ఇది నా అడ్డ. బిడ్డ ఇది నా అడ్డ.
సో ఇంద్రజ గారు, మీరు ప్లాన్ చేసిన ఈ సెగ్మెంట్ మీరు అనుకున్నట్టే జరిగిందా? ఈ ఫ్రెండ్స్ మధ్య ఉన్న కోఆర్డినేషన్, ఎస్పెషలీ మా లాస్ట్ గీతు గారు బాడీలో ఉన్న కోఆర్డినేషన్ అంతా మీకు ఎలా అనిపించింది? అంటే ఒక్కొక్కరిది సెపరేట్ గా చెప్పాలంటే ఈ గేమ్ ప్లాన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకరిని ఒకరు ఎంతవరకు అండర్స్టాండ్ చేసుకున్నారు అన్న దాన్ని బట్టి. ఆ రకంగా చూడ్డానికి వస్తే మాత్రం ఓవరాల్ గా దే హ్యావ్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ క్రియేటెడ్ గ్రేట్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you so much Indraja garu and well done guys, that was beautiful. ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉండాలి? మనం అనుకున్నట్టు ఉండాలా లేదా సొసైటీ అనుకున్నట్టు ఉండాలా? అలాంటి ఒక పాయింట్ మీద ఒక హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ఒక ఇద్దరు ఫ్రెండ్స్. సో లెట్స్ వెల్కమ్ దెం. కొందరు మనకు దగ్గర అవుతారు, కొందరు మన మనసుకు దగ్గర అవుతారు. మనకు దగ్గరైన వారు పరిచయస్తులుగా మిగిలిపోతారు, కానీ మన మనసుకు దగ్గరైన వారు మాత్రమే జీవితాంతం స్నేహితులుగా ఉంటారు. ఇద్దరు ఆడవాళ్ళ మధ్య స్నేహం ఉండటం సహజం, ఇద్దరు మగవాళ్ళ మధ్య స్నేహం ఉండటం సహజం. కానీ ఒక ఆడ ఒక మగ వీరిద్దరి మధ్య స్నేహం పుడుతుందా? ఒకవేళ స్నేహం పుడితే జీవితాంతం సాగుతుందా? చూద్దాం. ఒకరేమో సీను ఒకరేమో చున్ను కలిసారే ప్రాణంగా కురిసారే వర్షంగా పాటేమో సీను పాటేమో చున్ను ఒకటై ఎదిగారే మధురంగా. ఇంటి దగ్గర కొడతా, బడి దగ్గర కొడతా, దూరి దూరి కొడతా. నా జున్ను జోలికొచ్చే ముందు నన్ను దాటి వెళ్ళాలరా. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆవరాన్నే స్నేహమంటున్నాం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. ఏముందిరా పిల్ల, ఎక్కడ పట్టాడో గాని ఫిగర్ అద్దిరింది. ఇంకొకసారి జున్ను జోలికొస్తే చంపేస్తాను. అయినా దాన్ని కమెంట్ చేస్తే నీకేమవుతుందిరా? తను నా ఫ్రెండ్ రా. ఇలాంటి చాలా చూసాంలే. వీళ్ళు వేసే ఎదవేశాలన్నిటికీ ఫ్రెండ్షిప్ అని ఒక పేరు పెట్టి చూసే వాళ్ళందరినీ మోసం చేస్తారు. అరే మరి మీ ఇద్దరు పెళ్లి గురించి ఏంటి నాన్న? వాళ్ళంటే బయట వాళ్ళు అలా మాట్లాడారు, మీరు కూడా ఏంటి నాన్న? ఒక కొడుగ్గా అమ్మని ఎంతగా ప్రేమించానో ఒక ఫ్రెండ్గా జున్నుని అంతే అభిమానించాను. అదేంటి మీరిద్దరు ప్రేమించుకోవట్లేదా? మేం ప్రేమించుకోవడం ఏంటమ్మా, వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. మరి మీ ఇద్దరు ఇలా కలిసి తిరుగుతుంటే సమాజం ఏమనుకుంటుందిరా?
స్నేహముందా చెట్టుతో పిట్టకేదో ఏం లేకపోతే గూడు కడితే నేరమా ఏ చెలిమి లేదా గట్టుతో ఎట్టికేదో వివరించమంటే సాధ్యమా ఒక ఆడ ఒక మగ కలిసి ఉండాలంటే వారి మధ్య ప్రేమ బంధమైన ఉండాలి లేదా పెళ్లి బంధమైన ఉండాలి. కానీ ఇలా స్నేహంగా కలిసి ఉంటాం అంటే సమాజం ఎందుకు ఒప్పుకుంటుంది? సమాజం దాకా ఎందుకు, సొంత వాళ్ళు కూడా ఒప్పుకోరు. వాళ్ళకి కావాల్సిందల్లా వెలుగులో కనపడే అబద్ధం మాత్రమే. కానీ నిజం ఏంటంటే స్నేహం అనేది ఇద్దరు మగవారి మధ్య ఉండొచ్చు, ఇద్దరి ఆడవారి మధ్య ఉండొచ్చు, ఆ మాటకొస్తే ఏ ఇద్దరి మధ్యనైనా స్నేహం ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్క అబ్బాయి లైఫ్ లో ఆ ఒక అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ ఉంటది, ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్ లో అబ్బాయి అని ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ వల్లే కొన్ని సార్లు ఆ ఫ్రెండ్షిప్స్, ఆ ప్యూర్ ఫ్రెండ్షిప్స్ విడిపోతున్నాయి. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్, ఎలాంటి బరువు బాధ్యత లేకుండా ఉన్న ఒకే ఒక షిప్ ఫ్రెండ్షిప్. ప్లీజ్ జనాలు వాటిని ఇలాంటి ప్రెషర్స్ పెట్టి ముంచకండి. ఇంద్రజ గారు, మీ లైఫ్ లో మీ బెస్ట్ ఫ్రెండ్ అబ్బాయినా కావచ్చు అమ్మాయినా కావచ్చు ఎవరైనా ఉన్నారా? మేల్ ఫ్రెండ్స్ అనేది నాకు ఎవరు లేరు, కానీ ఇది చూసిన తర్వాత ఉండుంటే బాగుండేది కదా. ఇలాంటి ఒక్కడు మన పక్కనే ఉండి మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ మనకు మంచి చెడ్డ చెప్తూ లేదా హాట్ వార్మింగ్ గా అనిపిస్తుంది. నేను ఒకటే ఏం చెప్పాలనుకుంటున్నానంటే, వృధా అని తెలిసిన కాలాన్ని, గుర్తించరని తెలిసిన సాయాన్ని, తిరిగి రాదని తెలిసిన కష్టార్జితాన్ని ఇవన్నీ అందించి దానికి ప్రతిగా ఒక చిన్న చిరునవ్వు మాత్రమే కోరుకునేది స్నేహం. అందరికీ ఆ స్నేహం అనేది దక్కాలి. ఆడ మగ ఈ భేదాలన్నీ అసలు అవసరమే లేదండి. ఎవరో ఒకరు ఇద్దరు చేసే తప్పుల వల్ల అందరూ దీనికి బాధితులు అవుతున్నారు. ఇటుపక్క ఫ్రెండ్స్ అని చెప్పుకునే వాళ్ళు, అటుపక్క పేరెంట్స్ అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరూ కూడా పరస్పరం అర్థం చేసుకొని వాళ్ళ బాధ్యతలు అర్థం చేసుకొని బిహేవ్ చేస్తే ఐ థింక్ చాలా హెల్దీ సొసైటీ ఫామ్ అవుతుంది, అవ్వాలి. ఈ పర్ఫార్మెన్స్ కి సంబంధించినంత వరకు ఐ ఆల్వేస్ హార్ట్ఫుల్లీ ఐ ఫీల్ ఆదర్శ్ గారికి ఇంకా కరెక్ట్ అయిన ఒక అవకాశం రాలేదు. బాధపడే వాళ్ళలో నేను కూడా ఒక్కదాన్ని. అంత మంచి యాక్ట్ సింగిల్ టేక్ లో చేశాను. అండ్ క్యాన్ వి కాల్ ద జూనియర్ సూపర్ స్టార్స్. కనులకు కనిపించే రూపం లేకుంటే ప్రాణం తానున్నానన్నానమ్మంటారా. అండ్ ఆదర్శ్ గారి గురించి చెప్పాం కాబట్టి శ్రీప్రియ గారు, యువర్ అ వెరీ వెరీ జెన్యూన్ సోల్ అండి. బికాస్ దెర్ ఇస్ నో యాటిట్యూడ్, దెర్ ఇస్ నో కైండ్ ఆఫ్ హిపోక్రసీ, అలాంటి ఇన్హిబిషన్స్ ఏమీ లేకుండా యువర్ వెరీ ప్లెయిన్. ఐ విష్ అండ్ ఐ హోప్ మీరు ఇలాగే ఉండాలి. ఏంట్రా ఎంత ముద్దు ముద్దుగా చేశారు, సో క్యూట్. మీ పేర్లు చెప్పండి. కియాంష్, దివ్య. దివ్య అండ్ ఇయాంష్. కానీ మీరు పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ కి తీసుకెళ్లారు. ఇంత క్యూట్ గా వీళ్ళ చేత పర్ఫార్మెన్స్ చేయించిన కొరియోగ్రాఫర్ ని చూడాలి. రాము మాస్టర్. ఈ డాన్స్ ఫీల్డ్ లో, ఈ కొరియోగ్రఫీ ఫీల్డ్ లో మీకున్న ఎక్స్పీరియన్స్ మాస్టర్ అలా కళ్ళకు కట్టినట్టు చూపించారు, మాకు అందరికి అర్థమవుతుంది. అండ్ ఆ సెట్ ప్రాపర్టీస్ ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారండి. సూపర్ కాన్సెప్ట్, సూపర్ కొరియోగ్రఫీ అండ్ సూపర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. మరి ఇటువైపు రామ్ ప్రసాద్ గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? అలాగే మీ లైఫ్ లో మీ ఫీమేల్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు? అమ్మాయి ఫ్రెండ్షిప్ కన్నా అబ్బాయి ఫ్రెండ్షిప్ కన్నా అబ్బాయి ఫ్రెండ్షిప్ చాలా జెన్యూన్ గా ఉంటుంది. ఇప్పుడు తెలియకుండా ఒక అబ్బాయి ఉన్నారు అనుకోండి, ఒకటి బాగా తీసుకెళ్ళాను, అరే మొన్న నేను తీసుకెళ్ళగా నన్ను తీసుకెళ్ళంటారు. అమ్మాయి నేను షాపింగ్ తీసుకెళ్ళగా నన్ను తీసుకెళ్ళే షాపింగ్ అంటారు. కానీ అలా కాదు, ఎవరి దగ్గర వాళ్ళ డబ్బులు ఉంటే ప్యూర్ హార్ట్ తో ఖర్చు పెడతారు, మంచిగా చూసుకుంటారు. అది అందుకనే అబ్బాయి ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అలాగే అన్న చెల్లెలు బాండింగ్ కూడా అలా బాగుంటుంది. అంటే వాళ్ళకి అలా కలిసి వచ్చింది, అలాగా కాన్సెప్ట్ నాకు నచ్చింది. అలాగే నా స్కూల్ డేస్ లో నాకు మా గ్యాంగ్ అందరికి ఒక ఫ్రెండ్ ఉండేది, ఒక అమ్మాయి రోజా అని. స్కూల్ డేస్ లో మాకు ఏం డబ్బులు కావాలంటే ఆ డేస్ లో మాకు 2001 టైంలోనే ఒక 100 రూపాయలు ఇస్తే 1 వీక్ ఖర్చు పెట్టుకునే వాళ్ళం మేము. నూడిల్స్ 3 రూపాయలు, ఐస్ క్రీమ్ 2 రూపాయలు దాచుకొని తినేవాళ్ళం. సో అలా అమ్మాయి మంచి ఫ్రెండ్. ఈవెన్ రామ్ ప్రసాద్ గారి వైఫ్ అరుణ గారు కూడా ఆయన క్లాస్మేట్. మా మిస్సెస్ కన్నా నాకు మంచి ఫ్రెండ్ అని చెప్తున్నాను. అప్పుడు డబ్బులు ఖర్చు పెట్టారు కాబట్టి, ఎందుకంటే పెళ్ళైనా నేను ఖర్చు పెడతాను కదా మా ఆవిడకి.
నెక్స్ట్ పిల్లలు మీ ఇద్దరు సూపర్ చింపేశారు నిజంగానే. వాడు చాలా ఇన్వాల్వ్ అయిపోయాడు. ఇంకా మీకు మంచి ఫ్యూచర్ ఉంది, రామ్ మాస్టర్ లేకపోయినా మీకు మంచి ఫ్యూచర్ ఉంది. And once again, thank you so much to the entire team. Love you guys and happy Friendship Day. Thank you. అమ్మయ్యా, సరదాగా హ్యాపీగా బెస్ట్ ఫ్రెండ్స్ తో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకున్నాం మనం ఈ రోజు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో. ఇంద్రజ గారు నెక్స్ట్ ఏంటి? హ్యాపీయా? టోటల్ ఫుల్ గా మనం ఇంకా ఫినిషింగ్ వచ్చేసాం కాబట్టి నేను కూడా అక్కడికి వచ్చేస్తాను. అందరిని పిలిచి మనం బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. మీరందరూ కూడా ఇంద్రజ గారు ఇప్పుడు ఏం చేద్దాం? హ్యాపీ కదా, అందరూ ఫ్రెండ్స్ ఒక్క చోటే ఏకమయ్యారు. చాలా హ్యాపీగా మనం సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఫ్రెండ్షిప్ కంటూ చాలా గొప్ప స్థానం ఉంది ఎప్పుడు కూడా. నేను ఎప్పుడు చెప్పేది ఒక్కటే, ఏడ్చినప్పుడు జాలి చూపించడానికైనా మనుషులు ఉంటారేమో గాని ఎదిగినప్పుడు సంతోషపడే మనుషులు మన పక్కన ఉండరు. అలా ఉండేవాళ్ళు ఒకరు మన తల్లిదండ్రులు, ఇంకొకరు ఫ్రెండ్స్. అని చూస్తున్న వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్స్ తో హ్యాపీగా సెలబ్రేట్ చేయండి. అండ్ మేమైతే ఇక్కడ ఇంకా దీన్ని వేరే లెవెల్ కి తీసుకెళ్లడానికి ఒక చిన్న పార్టీ కింద అరేంజ్ చేసాము. సో షల్ వి జస్ట్ స్టార్ట్ దట్? Absolutely, it's time to party now. Indraja man, what a wonderful, colorful, nice cake. సో మన వండర్ఫుల్ ఆడియన్స్ కి కూడా మరొకసారి విష్ చెప్పేద్దామా? ఈటీ ప్రేక్షకులందరికీ స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు. లైట్ సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్టింగ్ ఓపెన్లే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే. నైట్ నైన్ అక్కర్లే, బయటికి లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే. సో వన్స్ అగైన్ అండి, ఇది మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ ఎపిసోడ్.